వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు వేముల నాగయ్య అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శనివారం వేముల నాగయ్య వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం మాట్లాడుతూ, నిరుపేద కుటుంబంలో జన్మించి ఎర్ర జెండా చేతపట్టి వ్యవసాయ కార్మికుల సమస్యల కోసం నిరంతరం కృషి చేసిన కార్మిక నాయకుడు వేముల నాగయ్య అని కొనియాడారు. కనగల్ పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు దండంపల్లి సరోజ, సలివోజు సైదాచారి, పుచ్చకాయల నర్సిరెడ్డి, మాజీ కౌన్సిలర్ ఔటా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ వేముల నాగయ్య గారి 9వ వర్ధంతిని సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా పేద కుటుంబంలో పుట్టినటువంటి నాగయ్య గారు చిన్నతనంలోనే ఎర్రజెండా పట్ల ఆకర్షితులై కనగల్ మండలంలో వ్యవసాయ కార్మికుల సమస్యల మీద, గీత కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి నాయకుడు. కనగల్ మండలంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఆవాసంలో కూడా ఎర్రజెండాని విస్తరింపజేసినటువంటి నాయకుడు. ముఖ్యంగా కూలి పోరాటాలు చేశారు. ఆ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కనగల్ మండలంలో ఇళ్లు సాధించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. అదే రకంగా గీత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈ నియోజకవర్గం మొత్తంలో తిప్పర్తి, కనగల్లు, నార్కట్పల్లి, అదే రకంగా నల్గొండ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా గీత కార్మికులను ఐక్యం చేసి వాళ్ళ హక్కుల కోసం గీసేవాడికే చెట్టు కావాలని చెప్పి ఆ చెట్లకేసేటటువంటి పన్నుకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున కొట్లాడినటువంటి నాయకుడు వేముల నాగయ్య గారు. చెడు పారదోలాలనేటటువంటి ఉద్దేశంతో వారు చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో సమానత్వం కోసం జరిగేటటువంటి అన్ని పోరాటాల్లో మేమంతా కూడా పాల్గొని వారి ఆశయ సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు వేముల నాగయ్య గారిది వర్ధంతి 9వ వర్ధంతి సందర్భంగా అనేక సమస్యల మీద, గీత కార్మిక సమస్యల మీద, రైతు సమస్యల మీద, వ్యవసాయ కార్మిక సమస్యల మీద, ఉపాధి హామీ కూలి, అదే కనగల్లు మండలంలో మండల కార్యదర్శిగా పదవులు చేసుకుంటూ అతని గ్రామాలలో ఆ రోజుల్లో సైకిల్పై వాగులంగా, అదేవిధంగా సమస్యలు ఉంటే ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ వాగులతో దారులు లేకున్నా కానీ సైకిల్ మీద పోయి ఆ సమస్యలు తెలుసుకొని పార్టీ దృష్టి తీసుకొచ్చేవాడు. అతని ఆశయాలని ఇప్పటికైనా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ కల్లుగీత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాము.